కాంగ్రెస్ ఆవిర్భావం నుండి క్రైస్తవ సమాజం పార్టీని అంటిపెట్టుకొని ఉందని, అందుకు ప్రతిగా కాంగ్రెస్ పార్టీ సైతం అభివృద్ధి సంక్షేమం విషయంలో క్రైస్తవ సమాజానికి అన్ని విధాల అండగా నిలవడం ఆనవాయితీగా మారిందని కాంగ్రెస్ పార్టీ పట్ల పరస్పరం తమ అభిమతాన్ని చాటారు షాద్నగర్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు చించోడ్ దేవదాస్ జోసెఫ్ అంజన్నలు. నేడు పట్టణంలోని పెన్షనర్స్ భవన్ వేదికగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. షాద్నగర్ నియోజకవర్గంలో 30,000 మంది జనాభా కలిగిన క్రైస్తవులకు కొత్తూరు మండలం కొడిచెర్ల గ్రామ శివారు హెచ్ఎండిఏ పరిధిలోని 10 ఎకరాల ప్రభుత్వ భూమిని శ్మశాన వాటిక కోసం కేటాయించి స్మృతి వనంలా తీర్చిదిద్దాలని, పట్టణంలో క్రైస్తవ భవన్ ఏర్పాటుకు కృషి చేయాలని మీడియా ముఖంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ క్రైస్తవ సమాజానికి భిన్న రంగాల్లో అందిస్తున్న తోడ్పాటును, అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలను కూలంకషంగా గుర్తు చేశారు. ఈ సమావేశంలో క్రిస్టియన్ మైనార్టీ కోఆర్డినేటర్ రవితేజ, షాద్నగర్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎన్ పీటర్, గౌరవ అధ్యక్షులు సామెల్, కార్యదర్శి వై లక్ష్మయ్య, కోశాధికారి మురళీకృష్ణ, వివిధ మండలాల అధ్యక్షులు మల్లేష్, కృష్ణయ్య, దయానందం, రఫేల్, మాణిక్యరావు, దేవదాస్, జాన్, జోసెఫ్, ఫ్రాంక్లిన్ తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవ సమాజానికి అండగా నిలిచినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మా యొక్క క్రైస్తవ షాద్నగర్ కాన్స్టిట్యున్సీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. క్రైస్తవ సమాజం ఎల్లప్పుడూ కాంగ్రెస్కు, వారు ఎప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా క్రైస్తవ సమాజము కాంగ్రెస్ కోసము అనేక రకములుగా మరి గెలిపిస్తూ వారితో నడుస్తూ ఇన్ని రకాలుగా వారితో పాటు లోక్సభకు కానీ, మరి పార్లమెంట్కి కానీ, అసెంబ్లీకి కానీ, సర్పంచ్ల యొక్క ఎలక్షన్లు కానీ, మున్సిపల్ ఎలక్షన్లు కానీ ప్రత్యేకంగా క్రైస్తవులు కాంగ్రెస్కు అండదండగా ఉన్నారు. ఇప్పటికీ ప్రభు కృప ద్వారా వారితోనే ఈ యొక్క సమావేశం నడుస్తూ ఉంది. లేనటువంటి యొక్క మద్దతు మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియపరుస్తూ వచ్చి ఉన్నాము. ఇప్పటికీ మా కాంగ్రెస్ ప్రభుత్వము చేసినటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు పోతే, కాంగ్రెస్ ప్రభుత్వము క్రైస్తవ సమాజం కోసము అనేకమైన పథకాలు ప్రారంభించింది. కానీ ఈ యొక్క ప్రారంభించినటువంటి యొక్క పథకాలను మేము అనుభవించడానికి, మా క్రైస్తవ సమాజానికి ఆ యొక్క లబ్ధి చేకూర్చడానికి మరి ప్రత్యేకమైనటువంటి యొక్క మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, అదేవిధంగా కాలేజీలు, అడ్మిషన్లు ఇవన్నీ చేస్తున్నాం. మరియు ప్రతి సంవత్సరము 100 మంది క్రైస్తవులకు ఓవర్సీస్ స్కాలర్షిప్, విదేశీ విద్యల కొరకు పోతున్న దాని కొరకు వాళ్ళు ప్రత్యేకమైనటువంటి పథకాలు ప్రారంభించినటువంటి దాని కొరకు మేము ఈ విషయంలో కొద్దిగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. ఏంటంటే అప్లికేషన్ పెడుతున్నాము, కానీ సెలెక్షన్ అయిన వాళ్ళు ఎవరైతే కూడా తెలియదు. దీని కొరకు ఉద్దేశం ఏంటంటే, ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి 100 మందికి క్రైస్తవులకు 20 లక్షల స్కాలర్షిప్ ఇవ్వాలి అనేది వాళ్ళు కోరుకున్నారు. కానీ అప్లికేషన్ పెడుతున్నాం. ఇప్పటికి మేము 2 సంవత్సరాల వరకు మా పిల్లలు కూడా ఫారెన్ పోయింది, కానీ వాళ్ళకి అందలేదు. మెరిట్ ఉన్నా కానీ ఏమైందో ఫైల్స్ అనేది తెలియదు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం మరి మా క్రైస్తవ సమాజం కొరకు ఇచ్చినటువంటి ఈ పథకం మా పిల్లలకు కూడా అందాలని మేము ప్రత్యేకంగా కృతజ్ఞతతో వారిని అడుగుతున్నాం. చర్చిల నిర్మాణం కోసము మరియు పునరుద్ధరణ కోసం నిధులు కూడా కేటాయించమని తెలియపరిచారు. కాబట్టి మేము ఇప్పటికీ ఆ క్రైస్తవుల యొక్క నిర్మాణం కొరకు, చర్చిల నిర్మాణం కొరకు మరియు రిపేర్ల కొరకు మేము దాని కొరకు ఈ యొక్క పథకం పెట్టినందుకు కూడా మేము చాలా సంతోషిస్తున్నాము. వాటిని అన్నింటినీ కూడా మా చర్చిల కొరకు అందుతున్నందుకు మేము వాటిని వినియోగించుకోవడానికి మాకు సరి అయినటువంటి ఒక మార్గనిర్దేశన అందాలే ప్రభుత్వం గురించి అని మేము తెలియపరుస్తున్నాము. ఉచిత ఫుడ్ మిషన్లు కూడా మాకు ఇచ్చిన్నారు. ఇప్పటి వరకు మన షాద్నగర్లో దాదాపు 50 మందికి ఫుడ్ మిషన్లు ఇచ్చారు. ఇంకా కూడా క్రైస్తవ మహిళల కొరకు ఫుడ్ మిషన్లు అందిస్తారని కూడా కోరుతున్నాము. చాలా సంతోషం ఆ విషయంలో. ఒక నిరుద్యోగం ఉన్నటువంటి మహిళలకు వారు ఈ యొక్క ఫుడ్ మిషన్లు అందించి
వారు ఒక ఉపాధి, ఇంటిలో ఒక ఉపాధి కల్పించడనే దాని కొరకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. క్రిస్మస్ వేడుకల్లో మరియు నిధులు కేటాయించి క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి ప్రత్యేకమైనటువంటి సంతోషకరమైనటువంటి జాతీయ పండుగగా, క్రైస్తవ జాతీయ పండుగగా మాకు ఒక ప్రోత్సాహం తెచ్చినందుకు మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ఈ విధంగా నైపుణ్యతలు అనేక రకములైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు క్రైస్తవ సమాజం కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రత్యేకంగా వారు మాకు తోడ్పడుతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. షాద్నగర్ కాన్స్టిట్యూన్సీలో పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు మరి మన ఎమ్మెల్యే గారు ఎంతో అద్భుతమైనటువంటి రీతిగా మనం ఒక మాట మేము అడిగాం, మా శ్మశాన వాటిక క్రైస్తవ శుద్ధివనానికి కరెంటు లేదని చెప్పినప్పుడు వెంటనే దాదాపు ఒక 13 పోల్చుకొని కరెంటును ఒక వారం రోజులు కూడా కాలేదు. ఆయన చెప్పినటువంటి మాటకు ఆ యొక్క క్రైస్తవ శృతివనానికి కరెంటు యొక్క సదుపాయం కల్పించడం మన ఎమ్మెల్యే శంకరన్న గారికి. మరి అదేవిధంగా మరి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా మా క్రైస్తవ పేదరికంలో ఉన్నటువంటి వారికి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క అప్లికేషన్లు ఏవైతే పేదరికంలో ఉన్న వారికి పెట్టినటువంటి వారిని కూడా ఆయన సహకరించినందుకు, ఇందిరమేళ్ళు కూడా మరి పేదవాళ్ళకి ఇచ్చినందుకు, అదేవిధంగా ఆయన ఎప్పుడు కూడా క్రైస్తవ శుద్ధివనానికి పహారీ గోడ కొరకు ఆయనకు 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించింది. ఆ యొక్క కంపౌండ్ వాల్ కట్టడానికి కూడా ఆయన మాకు చాలా సహకరించినందుకు మేము షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మొత్తము శంకరన్నకు మేము కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. మరి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి భూమి ల్యాండ్ కొరకు చూస్తే మేము అన్నింటిలో బాధపడేది ఒకటి ఏంటంటే క్రైస్తవుల శుద్ధివనం కొరకు. అంటే మేము చనిపోతే సమాధం చేసుకోవడానికి స్థలం లేదు. వాటి కొరకు చాలా మటుకు గత ప్రభుత్వము హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి భూములను కేటాయించింది. కానీ కొచ్చెలలో మాకు ఇప్పటికీ 2.5 ఎకరాలు కేటాయించారు. ఆ 2.5 ఎకరాలు మేము అక్కడ పోయి సర్వే కూడా చేసుకొని సర్వే చేసి ఇచ్చినాము. కానీ ఆ యొక్క పొజిషన్ ఇంకా మాకు ఇవ్వలేదు. కానీ ఆ 2.5 ఎకరాలు కూడా సరిపోదు. ప్రభుత్వానికి మేము ప్రత్యేకమైన వందనాలతో తెలియపరుస్తున్నాము. చాలా పెద్ద ఈ యొక్క షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ పాస్టర్స్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి యొక్క క్రైస్తవులము 30,000 మంది ఉన్నారు. 30,000 మంది క్రైస్తవులు ప్రతి 6 మండలాల్లో ఉన్నటువంటి క్రైస్తవులకు అక్కడ ఈ యొక్క పలకనారు మండలంలో ఒక 3.5 ఎకరాలు కేటాయించారు. అందులో కూడా 3.5 ఎకరాలు ఇప్పటికీ దాదాపు ఒక 25% ఫిలప్ అయిపోయింది. కరోనా నుంచి చనిపోయినటువంటి సౌదర్లను పెట్టి అది కూడా సరిపోదు. కాబట్టి ఉన్నటువంటి కొత్తూరు మండలంలో ఉన్నటువంటి కొరచెలలో ఆ 2.5 ఎకరాలకు బదులు అక్కడ చాలా పెద్ద దాదాపు 300 ఎకరాల కంటే ఎక్కువన్నట్టుంది పొలం. అక్కడ ఒక 10 ఎకరాలు మాకు కేటాయించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. శృతివనం కొరకు క్రైస్తవ బరేల గ్రౌండ్ కొరకు కేటాయించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాము. మేము నాటి నుంచి నేటి వరకు క్రైస్తవులు ఉన్నటువంటి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి కంచుకోటగా నిలిచి అన్ని రకాలుగా ప్రధానంగా నిలబడుతూ ముందుకెళ్తున్నామన్న మాట అది జగమెరిగిన సత్యం. కాబట్టి ఇదివరకు మరి బిషపయ్య గారు మాట్లాడిన మాటను పురస్కరించుకొని నన్ను ఏకీభవిస్తూ ఇప్పుడు మాకు షాద్నగర్ నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలంలో పేదలు, బలహీనులు, క్రైస్తవులు పడ్డ ప్రతి ఒక్కరు వారికి భూస్థాపన స్థలాలు లేకపోతే వెరల్ గ్రౌండ్స్ లేక అనేక సతమతమవుతూ అనేకులు వారి యొక్క శవాలను ఇంట్లో ముందు పెట్టుకుని ఎక్కడ పెడదామనే ఒక ఆలోచన కలిగి చాలామంది శ్రమ పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి మేము తెలియచేయలేదు ఏమనగా మా 6 మండలాల్లో ప్రతి ఒక్క మండలంలోనూ గవర్నమెంట్ స్థలాలను 5 ఎకరాలు కేటాయించి వారికి భూస్థాపన స్థలాలు ఏర్పాటు చేసి అది శుద్ధవనాలుగా మార్చి అది మన ప్రతి పేదవానికి ఎప్పుడైనా చనిపోతే వారికి ఒక భూస్థాపన స్థలం కావాలని మేము హృదయపూర్వకంగా కోరుతున్నాము. మండలాల్లో కూడా అనేకమైన కమ్యూనిటీస్ ఉన్నాయి, మరి భవన్లు ఉన్నాయి. కానీ క్రైస్తవులకు ఎక్కడ కూడా ఇంతవరకు క్రిస్టియన్ భవన్ అనేది లేకపోతున్నారు. ప్రతి మండలంలోని పేదవాడు వివాహం చేసుకొని కానీ వాళ్ళు ఒక మీటింగ్ చేసుకొని కానీ తప్పకుండా వారు క్రిస్టియన్ భవనాలు 6 మండలాల్లో కావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా షాద్నగర్ నియోజకవర్గంలో దాదాపు 6 మండలాలకు తలమాలికి ఉన్న షాద్నగర్ నియోజకవర్గం ఇంతవరకు క్రైస్తవ భవన్ లేదు. క్రైస్తవ భవనానికి దాదాపు ఒక ఎకరా స్థలం కేటాయించి దాంట్లో వీలైనంత మనకు క్రిస్టియన్ భవన్ నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేయాలని
షాద్నగర్ అసోసియేట్ పాస్టర్స్ తరఫున, క్రైస్తవుల తరఫున, మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు, మరి రేవంత్ రెడ్డి గారికి, మన షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యులకు తెలియచేది ఏమనగా, మేము చెప్పిన ఈ 3 వాగ్దానాలు, లేకపోతే ఇదివరకు బిషప్ గారు తెలియజేసిన ప్రతి మాటను మనయోకి తీసుకొని మా నియోజకవర్గానికి మీరు మేలు చేసి ఈ యొక్క మా మనవులు రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న రేవంత్ రెడ్డి గారికి తీసుకొని ముందుకు తీసుకుని వస్తారని తెలియజేస్తూ, మరి ఇంతటితో మాకు ఇచ్చిన సమయాన్ని మీడియా మిత్రులకు, ప్రభుత్వానికి తెలియజేస్తూ ఇంతటితో ముగించుకుంటున్నాం.